గుడ్ ఈవినింగ్ అండి. అందరికి ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి అందరికి, అండ్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, మనం కెరియర్ పోర్టల్కి, ఈ ఏపీ కెరియర్ పోర్టల్ .in కి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే మనం మామూలుగా పిల్లలు కానీ ఎవరైనా కానీ మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేస్తాము అంటే, ఫస్ట్ మనం గూగుల్ టైప్ చేస్తాం. గూగుల్ టైప్ చేసి ఇక్కడ కెరియర్ పోర్టల్ సెర్చ్ ఇంజిన్లో ఏపీ కెరియర్ పోర్టల్ అని కొడతాం. ఇక్కడ ఏపీ కెరియర్ పోర్టల్ అని కొడితే ఈ రోజున మనం యూసేజ్ అంత ఎక్కువగా లేదు కాబట్టి అది ఎక్కడ కనిపించదండి. ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ అసలు ఎక్కడ ఏపీ కెరియర్ పోర్టల్ అనే సైట్ ఇది కనిపించదు. అదే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లాంటివి కొడితే ఇమీడియట్ గా ఆ సైట్ వస్తుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో కాకుండా డైరెక్ట్ గా మనము ఇక్కడే ఏపీ కెరియర్ పోర్టల్ .in అని కొడితే మనకి ఈ సైట్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడే మీరు డైరెక్ట్ గా ఈ గూగుల్లోకి వెళ్ళకుండా ఇది తీసేసి ఇది డిలీట్ చేసేసి ఏపీ కెరియర్ పోర్టల్ .in అని పెడితే మనకి ఈ డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇది మన స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్. సో ఇక్కడ బేసిక్ గా మనం ఫస్ట్ ప్రొవైడ్ చేసింది ఏంటంటే స్టూడెంట్ ఐడి. విద్యార్థి మన ఏపీలో ఉన్న విద్యార్థులందరూ ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా అతనికి ఆ స్టూడెంట్ ఐడి తెలిసి ఉండాలి. ఈ స్టూడెంట్ ఐడి అనేది ఒక యూనిక్ ఐడి. మన గవర్నమెంట్ ప్రతి ఒక్క పిల్లవాడికి క్రియేట్ చేసింది. అవి మీకు ఆ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి షేర్ చేస్తారు. ఆ స్టూడెంట్ ఐడి కనుక మన దగ్గర ఉంటే ఈ ఈ మనం క్రియేట్ చేసిన ఈ కెరియర్ పోర్టల్ అనేది స్టూడెంట్ యూజ్ చేసుకోవడానికి దోహదపడుతుందండి. అయితే ఇక్కడ స్టూడెంట్ ఐడి వచ్చిన తర్వాత స్టూడెంట్ ఇక్కడ లాగిన్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, నేను ఒక స్టూడెంట్ ఐడి వాడుతున్నాను, డెమోది. ఇది స్టూడెంట్ ఐడి. ఈ స్టూడెంట్ ఐడి కొట్టిన తర్వాత పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కే కానివ్వండి, లేదంటే టీచర్లకు కానివ్వండి, లేకపోతే చూసే ప్రిన్సిపల్ డాష్ బోర్డ్ చూడటానికి ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఏదైనా స్కూల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేయాలన్నా కానివ్వండి, ఇదే పోర్టల్లో ఇక్కడ ప్రిన్సిపల్స్ వాళ్ళ స్కూల్ది చూడాలి అంటే గనక వాళ్ళ స్కూల్ యూడిఎస్ నంబర్ టైప్ చేయాలి. టైప్ చేసి పాస్వర్డ్ అనేది అందరికీ కామన్ అండి. 1 2 3 4 5 6 ఇది ప్రతి ఒక్కళ్ళకి కామన్. స్టూడెంట్కి కానీ టీచర్కి కానీ మన డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్స్ లాగిన్ చేసి వాళ్ళ స్కూల్ డాష్ బోర్డ్ చూసినప్పుడు కానీ ఎవరికైనా సరే పాస్వర్డ్ అనేది కామన్ పాస్వర్డ్ అండి. సో మనం పాస్వర్డ్ టైప్ చేసాం, స్టూడెంట్ ఐడి టైప్ చేసాము. ఇక్కడ మనం డాష్ బోర్డ్లోకి లాగిన్ అవుతున్నాం. మేజర్గా మనం ఈ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వగానే మనం చూసేది ఏంటి అంటే ఒక 4 అస్త్రాలండి. మనం స్టూడెంట్లకి ప్రొవైడ్ చేసే ఇవి వెపన్స్. బేసిక్గా ఏ స్టూడెంట్ అయినా కానీ ఎవరికైనా కానీ ఒకటే డౌట్, ఏం చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది ఫ్యూచరు, ఎక్కడ చెయ్యాలి, ఏ కాలేజ్లో చేస్తే బాగుంటుంది, దాని పరీక్ష ఎప్పుడు ఉంటుంది, దాని లాస్ట్ డేట్ ఎప్పుడు, నేను ఎక్కడ చూడాలి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇదంతా చూసిన తర్వాత నాకు ఫీజు ఎంత, ఆ ఫీజు ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారా? ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయండి ఒక స్టూడెంట్ మైండ్లో కానీ, పేరెంట్ గైడ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ చిల్డ్రన్ని. ఈ ఈ ఈ క్వశ్చన్స్ అన్నిటినీ మనము ఒక 4 వెపన్స్గా ఈ వెబ్సైట్లో క్రియేట్ చేసామండి. సో ఈ 4 వెపన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ కెరియర్ అన్వేషణ. ఈ కెరియర్ అన్వేషణ అంటే కెరియర్స్, ఏమేం కెరియర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 550 కెరియర్స్ మనం దీంట్లో పొందుపరుచున్నాం. సరే, ఆ కెరియర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏ కాలేజ్లో అయితే బాగుంటుంది. సో కాలేజ్ డైరెక్టరీని ప్రొవైడ్ చేసాం మనం. ఆ కాలేజ్కి పరీక్ష ఎప్పుడు ఉంటుంది, దాని ఎంట్రన్స్ ఎప్పుడు, దాని లాస్ట్ డేట్ ఎప్పుడు, దాని డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనటానికి మనం ఒక పరీక్ష డైరెక్టరీని క్రియేట్ చేసాం. సరే, ఇవన్నీ బాగున్నాయి. నాకు ఎవరైనా స్పాన్సర్షిప్ చేసేవాళ్ళు ఉంటారా, నేను ఏమన్నా స్కాలర్షిప్ సంపాదించుకోవచ్చా అంటే దాన్ని కూడా మనం ఇక్కడ స్కాలర్షిప్ అండ్ పోటీ పరీక్షల ఐకాన్ని మనము దీంట్లో పొందుపరచాం. సో 4 మేజర్ వెపన్స్ మనము ఈ స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం.
వాళ్ళలో ఉన్న డౌట్స్ అన్ని ఈ 4 వెపన్స్ ద్వారా వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది ఏం చేయాలి అనేది. ఎలా వస్తుంది అంటే ఫస్ట్ చూడండి కెరియర్ అన్వేషణ. నేను అసలు ఏం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ కెరియర్ అన్వేషణలోకి వెళ్ళినప్పుడు మనము ఇక్కడ ఒక స్టూడెంట్‌కి క్లియర్‌గా వి హావ్ గివెన్ దెమ్ 2 ఆప్షన్స్. ఏం చేయాలనుకుంటున్నావు? ప్రొఫెషనల్ కోర్సా? వొకేషనల్ కోర్సా? వొకేషనల్ కోర్స్ అయితే ఇన్ని వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్ ఇది అందము మరియు ఆరోగ్యము అనే వొకేషనల్ కోర్సు నేను ఎక్కడైనా చేయాలనుకుంటున్నాను అంటే, సో ఈ వొకేషనల్ కోర్సెస్‌లో ఇక్కడ క్లిక్ చేస్తే ఆ అందము మరియు ఆరోగ్యం అనే వొకేషనల్ కోర్స్‌లో ఇన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి మళ్ళీ. అట్లాగే మీరు ప్రొఫెషనల్ కోర్సెస్‌లోకెళ్తే మనకి అగ్రికల్చర్ దగ్గర నుంచి హ్యుమానిటీస్ వరకు అన్ని ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ బేసిక్‌గా. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేసామండి మనం. సో ఇప్పుడు మనం వొకేషనల్ కోర్సెస్ తీసుకుందాం. నాకు స్టూడెంట్‌గా నాకు వొకేషనల్ కోర్స్ అంటే ఇష్టం. నాకు వొకేషనల్ కోర్స్‌లో ఐయామ్ గుడ్ అట్ బ్యూటీషియన్ చేయాలనుకుంటున్నాను. బ్యూటీషియన్ చేయాలి అనుకుంటున్నప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ దట్ బ్యూటీషియన్ కోర్స్. ఆ బ్యూటీషియన్ కోర్స్‌కి ఏమేం కావాలి? అసలు దాని రహస్యం ఏంటి? ఆ కోర్స్ ఒక డీటెయిల్స్ ఏంటి? దాంట్లో కెరియర్ ఎట్లా ఉంటుంది? ఈ కెరియర్‌లో స్పెషలైజేషన్స్ మళ్ళీ. ఆ బ్యూటీషియన్ కోర్స్‌లో కాస్మెటాలజిస్ట్, కను-వెంట్రుకల సాంకేతిక నిపుణుడు ఇట్లా దాంట్లో మళ్ళీ సబ్ స్పెషలైజేషన్స్ ఏమేమున్నాయి? దీనికి మళ్ళీ డీటెయిలింగ్. అలా మనము మీరు ఈ వృత్తిలో ఎలా వెళ్ళాలి అనేది దానికి అంటే ఈ బ్యూటీషియన్ కోర్స్ తీసుకోవాలి అంటే పాత్‌వే ఏంటి? ఎలా వెళ్ళాలి నేను అన్నదానికి మనం ఇక్కడ ఒక 3 పాత్స్ చూపిస్తున్నాం మన స్టూడెంట్‌కి. సో పార్ట్ 1 8దో తరగతి అయిన తర్వాత ఐటీఐలో జాయిన్ అయ్యి ఐటీఐ నుంచి బ్యూటీ సెలూన్ లేదా ఇంట్లో స్థాపించొచ్చు. డైరెక్ట్‌గా సెలూన్ వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా 8థ్ తర్వాత అసిస్టెంట్ బ్యూటీషియన్‌గా ఐటీఐ నుంచి సర్టిఫికేట్ తీసుకొని తర్వాత బ్యూటీ దీంట్లో 6-12 మంత్స్ పని ఎక్స్‌పీరియన్స్ తీసుకొని తర్వాత మళ్ళీ లెవెల్ 4 సర్టిఫికేషన్‌కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ పార్ట్ 3 10థ్ తర్వాత కూడా చేయొచ్చు. 10థ్ తర్వాత బ్యూటీషియన్ పాదుకలు చేసిన చికిత్స మరియు వాటిల్లో ఎంటర్ అయ్యి దెన్ గెట్ 6-12 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మళ్ళీ యూ కెన్ సెట్ అప్ యువర్ ఓన్ లెవెల్ ఆర్ యూ కెన్ గో టు ద లెవెల్ 4 సర్టిఫికేషన్ కోర్స్‌కి వెళ్ళొచ్చు. ఇది వొకేషనల్ పరంగా. సో ఇట్లా మనము అక్కడ 3 పార్ట్స్ ఎలా వెళ్ళాలి ఆ కెరియర్‌లో అనే దానికి మనం ఇక్కడ క్లియర్‌గా క్రియేట్ చేసాం. సరే ఈ కెరియర్ తీసుకుంటాను బానే ఉంది. ఇదేదో నాకు నచ్చింది. బానే ఉంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అనే దానికి ఎంత ఎంత ఖర్చవుతుంది అనే దానికి ఫస్ట్ వాళ్ళకి ఎంత ఖర్చవుతుంది అంటే కనీసం రూ. 5,000 నుంచి 3,00,000 వరకు ఉంది. 3,00,000 ఉన్నప్పుడు ఇక్కడే కనీసం 5,000 గరిష్టం 3,00,000 అని చూపిస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చేదేంటంటే ఇంత 3,00,000 పెట్టి ఎలా జాయిన్ అవ్వాలా అని దీనికేమైనా స్కాలర్‌షిప్‌లు ఉంటాయా అంటే ఇమ్మీడియేట్‌గా మనం కిందే ఆ స్కాలర్‌షిప్ బటన్‌ని గూడా మనం అక్కడ స్టూడెంట్‌కి ప్రొవైడ్ చేసాం. సో ఎక్కడ లింక్ మిస్ అవ్వకుండా స్టూడెంట్ అమౌంట్ అబ్బో! ఇంత ఎక్కువుందే నాకు స్కాలర్‌షిప్‌లు ఉంటాయా అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ స్కాలర్‌షిప్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. అది లింక్ పరంగా అక్కడికి స్కాలర్‌షిప్ సైట్‌లోకి వెళ్తుంది. అట్లాగే అవసరమైన స్థాయిలో ఎంత విద్య కావాలి? కనీసం నంబర్ ఆఫ్ ఇయర్స్ 9 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మాక్సిమం 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం స్టూడెంట్‌కి ఉండాలి. దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్ చేయొచ్చు, డిప్లొమా చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ఇది 11థ్ తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. లేదంటే సర్టిఫికేషన్ కోర్స్ 10థ్ పాస్ అయిన తర్వాత, 8థ్ పాస్ అయిన తర్వాత కూడా వీళ్ళు సర్టిఫికేషన్ కోర్స్ తీసుకొని వొకేషనల్ పరంగా కూడా ఈ ఈ ఈ ఫీల్డ్‌లోకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఇది భవిష్యత్ అవకాశాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఇక్కడ మనం చూడండి ఈ రోజున ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో గూడా మనము ఈ సైట్ ఎంత డైనమిక్‌గా అప్‌డేట్ చేసాము అంటే, ఈ బ్యూటీషియన్ కోర్స్ చేస్తే ఈ కోవిడ్ మూలాన ఏమన్నా ఇంపాక్ట్ ఉందా అంటే, ఈ ఈ ఈ బ్యూటీషియన్ కోర్స్‌కి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్ బై కోవిడ్-19. ఒకవేళ దీనికి ఇంపాక్ట్ ఉంది అంటే ఈ గ్రీన్ మార్క్ కాస్త రెడ్ మార్క్ అయిపోతుంది. సో ఇంపాక్ట్ ఉంది అని కనిపిస్తుంది. యెస్ ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ బై కోవిడ్-19 అనే ఇది
ఇక్కడ వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోతుంది ఇది చూడంగానే. తర్వాత ఆ అవకాశాలు ఎట్లా ఉంటాయి అంటే రేపొద్దున నేను చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న దీంట్లో నెమ్మదిగా పెరుగుతోందండి. దీర్ఘకాలికంగా ఒక 1-2-3 ఇయర్స్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, మితమైన వృద్ధి, మంచి మంచి వృద్ధిలోకొస్తుంది. ఫ్యూచర్ ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కోర్సు. సో, ఈ కోర్స్ తీసుకోవచ్చా అంటే, ఆ స్టూడెంట్ డిసైడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో అసలు ఈ కోర్స్ చేస్తే మీకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేదిగా మనము గ్రాఫ్‌లో చూపించామండి ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎంత సంపాదించొచ్చు. భారతదేశంలో ఈ కోర్స్ చేస్తే నేను ఎంత వరకు వెళ్ళొచ్చు. ఇది నెలవారీ ఎంత ఆదాయం రావచ్చు అంటే మనం ఇక్కడ రూ. 5,000-7,000 అంటే వొకేషనల్ చేస్తే 5,000 స్టార్టింగ్‌లో ఉంటది. అదే డిగ్రీ చేస్తే 7,000 స్టార్టింగ్‌లో ఉంటది. బట్ సీనియర్ లెవెల్‌కెళ్ళేసరికి 50,000 నెలకి 50,000 సంపాదించే దీంట్లో ఈ కెరియర్‌లో మూవ్ అవ్వచ్చు. సో, మనము స్టూడెంట్‌కి ఏం చెప్తున్నాము, ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్‌లో ఎలా ఉంటాయి, నువ్వు ఆ కెరియర్ తీసుకొని ప్రవేశం అంటే ఎంటర్ అయినప్పటి నుంచి సీనియర్ లెవెల్‌కెళ్ళేంత వరకు నీకు సంపాదన ఎలా ఉంటుంది అన్న ఇది ఇక్కడ చూడండి. 7,000-12,000కెళ్తాడు. 12,000-15,000కెళ్తాడు. 20,000కెళ్తాడు నెలకి. 20,000-50,000కెళ్తాడు. ఇలా వాళ్ళకి క్లారిటీ తోటి ఎంత సంపాదించగలవు, ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రాఫిక్‌గా వాళ్ళకి చూపించడం జరిగింది. మరింత సమాచారం పొందడానికి మళ్ళీ ఇక్కడ మనము వాళ్ళకి అక్కడే లింక్స్ ప్రొవైడ్ చేసాం. అంటే మళ్ళీ అక్కడ కళాశాలలు ఏమేమి ఉన్నాయి, ప్రవేశ పరీక్షలు ఏమున్నాయి, స్కాలర్‌షిప్‌లు ఏమున్నాయి, అవసరమైన సామర్థ్యాలు ఏం కావాలి, ఉపాధి అవకాశాలు ఇవన్నీ మళ్ళీ లింక్స్ అక్కడ మనము ఈ సైట్‌లో క్రియేట్ చేయడం జరిగింది. అదే విధంగా మన టీచర్స్ కానీ మేము ఈ కెరియర్ కౌన్సెలింగ్ స్కూల్స్‌లో కండక్ట్ చేస్తున్నప్పుడు ఇదొక ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. వాళ్ళకి ఎవరో ఒకళ్ళని చూపించాలి. ఏంటంటే ఈ కెరియర్ తీసుకుంటే ఈ కెరియర్‌లో ఎవరైనా సూపర్ స్టార్స్ ఉన్నారా? మంచి ఇప్పుడు క్రికెట్ తీసుకుంటే 'సచిన్ టెండూల్కర్' లాంటి వాళ్ళు ఉన్నారా అని చూస్తారు పిల్లలు. సో, వి హావ్ క్రియేటెడ్ ప్రసిద్ధ వ్యక్తులు. ఈ కెరియర్‌లో ప్రసిద్ధ వ్యక్తులు ఎవరున్నారు అనేది ఇక్కడ మనం చూపించాము. వాళ్ళ గురించి ఒక చిన్న రైటప్ కూడా మనము ఇక్కడ ఇవ్వటం జరిగింది. జస్ట్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. సో, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ కోర్స్ అయినా సరే మీరు తీసుకోండి. అలాగే ప్రొఫెషనల్ కోర్స్‌లో చూసుకున్నా గానీ, మీరిప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్‌లో క్లిక్ చేసి ఇఫ్ యూ గో టు అగ్రికల్చర్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్‌లో క్లిక్ చేస్తే ప్రొఫెషనల్ కోర్సెస్‌గా మళ్ళీ దాంట్లో ఇన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, సాయిల్ డిపార్ట్‌మెంట్, ఇట్లా వ్యవసాయ జీవ సాంకేతిక నిపుణుడు, ఇట్లా వేరియస్ స్పెషలైజేషన్‌లో మళ్ళీ ఉద్యోగావకాశాలు వాళ్ళకి ఆపర్చునిటీస్ మనము అక్కడ చూపిస్తున్నాం వాళ్ళకి. సో, ఇక్కడ నాకు సపోజ్ ఫుడ్ సైంటిస్ట్ కావాలనుకుంటున్నాను. ఫుడ్ సైంటిస్ట్ గాని, ఫుడ్ టెక్నాలజిస్ట్ గాని కావాలనుకుంటున్నాను. అగ్రికల్చర్ మరియు ఫుడ్ సైన్సెస్‌లో. సో, ఫుడ్ సైంటిస్ట్ కావాలి అనుకుంటే దాని రహస్యం ఏంటి? అసలు అదంటే ఏంటి? ఏమవుతుంది? దీంట్లో ఏ పని చేస్తారు? ఆహార నాణ్యత నిపుణుడు అంటే ఫుడ్ ఇన్స్‌పెక్టర్ కింద దీంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అట్లా మనము దీంట్లో గూడా మళ్ళీ అదే ప్రాసెస్. వాళ్ళు ఏం చేస్తే ఎన్ని విధాలుగా ఈ కెరియర్‌లోకి ఎంటర్ అవ్వచ్చు అనేది మనం వాళ్ళకు 3 కెరియర్ పాత్స్‌ని మనం ఇక్కడ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత సేమ్ దీనికి ఎంత ఖర్చవుతుంది అంటే 1,20,000 దగ్గర నుంచి 8,00,000 వరకు ఖర్చవుతుంది. కాలేజ్‌ని బట్టి గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, బయట ఇండియాలోనా అనే దాన్ని బట్టి ఈ కనిష్టం, గరిష్టం అనేది ఫిక్స్ చేస్తారండి. సో, కనిష్టం, గరిష్టం ఇక్కడ చూపియంగానే మళ్ళీ దీనికి ఏమన్నా స్కాలర్‌షిప్స్ నాకు వస్తాయా అనే దానికి ఇన్ఫర్మేషన్ బటన్ ఇక్కడే వాళ్ళు క్లిక్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఎక్కడి వరకు వెళ్ళొచ్చంటే అండర్ గ్రాడ్యుయేట్ చేసి 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి యూ కెన్ గెట్ ఇంటూ ఎ జాబ్, లేదా యూ కెన్ గో టు అప్ టు పీహెచ్‌డీ లెవెల్. సో, దీంట్లో ఇట్ విల్ ఆల్‌మోస్ట్ టేక్ 23 ఇయర్స్. అంటే ఫస్ట్ నుంచి వాడు చదువు మొదలెట్టినప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి 23 ఏళ్ళు పడుతుంది పీహెచ్‌డీ చేయడానికి. సో, అది కూడా మనం ఇక్కడ వాళ్ళకి చూపిస్తున్నాం. ఎంత సమయం పడుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ.
ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎప్పుడు ఉద్యోగం చేయాలి, ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి అని ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇది వాళ్ళకి సహాయపడుతుంది. అట్లాగే ఇది కోవిడ్ ఇంపాక్ట్ అయిందా అంటే ఇది కూడా కోవిడ్ ఇంపాక్ట్ కాలేదనే చూపిస్తుంది. గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. రెడ్ కలర్‌లో చూపియట్లేదు మనకి. సో, ఇప్పుడు ఉన్న దాంట్లో కెరియర్ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడైతే మితమైన వృద్ధిలోనే ఉంది. నెమ్మదిగా ఏం పెరగట్లేదు. నెమ్మది దానికంటే ముందరికెళ్ళింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కోవిడ్ దీంట్లో ఇది డెఫినిట్‌గా ఈ గ్రాఫ్ అనేది పైకే వెళ్తుంది. సో, ఇప్పుడు మనకి ఈ రోజున ఉన్న ఆపర్చునిటీస్ ప్రకారం దిస్ ఈస్ ఎట్ ఎ మితమైన వృద్ధిలోనే ఉంది. కెరియర్ ఇ ఇ ఇప్పుడు తీసుకున్నా లేకపోతే 5, 6 సంవత్సరాలు తీసుకున్నా గాని దేర్ ఈస్ నో చేంజ్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఓకే. సో, నెక్స్ట్ నెలకి ఎంత సంపాదించగలను అంటే ప్రవేశించినప్పుడు 20,000 దగ్గర నుంచి 90,000 వరకు యూ కెన్ గెట్ ఇంటూ ఇట్. దెన్ నేను బాగా చేశాను. నేను ఎంఎస్ చేశాను దీంట్లో. పీహెచ్‌డీ చేస్తున్నాను అన్న వాళ్ళకి 30,000 నుంచి దే కెన్ గో అప్ టు 2,50,000 పర్ మంత్ అండి ఇది. అంటే ఆల్‌మోస్ట్ ఇట్ ఈస్ క్లోజ్ టు అబౌట్ 30 లాక్స్ పర్ యానమ్. సో, అంత ఆపర్చునిటీ దీంట్లో వాళ్ళు ఫుడ్ టెక్నాలజిస్ట్‌గా వెళ్ళగలిగితే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. సేమ్ అది మరింత సమాచారం కళాశాలలు అవన్నీ కూడా దీంట్లో అదే ఇచ్చాము. సో, ప్రతి ఒక్క కోర్సు అండ్ దీంట్లో ప్రసిద్ధ వ్యక్తులెవరు? వాళ్ళ రైటప్. సో, ఏ కోర్స్ తీసుకున్నా 550 కెరియర్స్ మీరు దీంట్లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఏ కెరియర్ తీసుకున్నా గానీ ఇంత డీటెయిలింగ్ ప్రతి ఒక్క కెరియర్‌కి ఉంటుందండి. అండ్ ఇది అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. ఏ కొత్త కెరియర్ వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా దీంట్లో మనం అప్‌డేట్ చేయటం జరుగుతుంది. సో, ఇప్పుడు మనము కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫుడ్ టెక్నాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. లేదంటే వొకేషనల్ కోర్స్ బ్యూటీషియన్ కోర్స్ తీసుకోవాలనుకుంటాను. నెక్స్ట్ మనకొచ్చేసి కాలేజ్ డైరెక్టరీ. ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి అన్నప్పుడు సేమ్ ఎంత డీటెయిల్డ్‌గా మనం కెరియర్ దీంట్లో ఇచ్చామో, దీంట్లో గూడా మనకి నెక్స్ట్ వెపన్, నెక్స్ట్ టూల్ వాళ్ళకి నెక్స్ట్ ఆయుధం ఏంటి అంటే కాలేజెస్. ఈ కాలేజ్ డైరెక్టరీలోకి వెళ్ళినప్పుడు చూడండి మీకు ఇక్కడ కాలేజ్ టైప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే మీరు కాలేజ్ టైప్ గవర్నమెంట్ కాలేజ్ కావాలా? గవర్నమెంట్ ఎయిడెడ్ కావాలా? ప్రైవేట్ కావాలా? అదర్స్ కావాలా? అదర్స్ అంటే బయట కంట్రీస్‌లో ఉన్నది. బయట కంట్రీస్‌లోకెళ్తే ఏ కంట్రీలోకెళ్ళాలనుకుంటున్నావు? సో, అది గూడా మనము ఆప్షన్స్ ఇక్కడ స్టూడెంట్‌కి ఇవ్వడం జరిగింది. నేను గవర్నమెంట్ కాలేజెస్ సెలెక్ట్ చేశాను. ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను కంట్రీ. తర్వాత ఇండియాలో మనకి స్టేట్స్ కనిపిస్తున్నాయి. అదే మీరు యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేస్తే యూఎస్ సెలెక్ట్ చేసుకుంటే యూఎస్ స్టేట్స్ కనిపిస్తాయి ఇక్కడ మీకు. ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇండియన్ స్టేట్స్ చూస్తున్నాం. సో, నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేది గూడా వాళ్ళకెక్కడ కావాలి అనేది గూడా ఇక్కడ మనము ఆటోమేటిక్‌గా అది అప్‌డేట్ అవుతుందండి. ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి మేజర్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లొకేషన్స్ అన్నీ చూపిస్తాయి వాళ్ళకి. సో, వాళ్ళకి కావాల్సిన సిటీ గూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దీంట్లో కింద ఏ ఏ ఏ ఫ్యాకల్టీలో మీకు కావాలి అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది వాళ్ళకి. అట్లాగే స్పెషలైజేషన్ ఏం కావాలి? సూపర్ స్పెషలైజేషన్ కావాలా? ఏ ప్రోగ్రాము? ప్రొఫెషనలా? గ్రాడ్యుయేటా? అండర్ గ్రాడ్యుయేటా? ప్రోగ్రామింగ్ లెవెల్ ఏంటి? ఇవన్నీ కూడా మనము వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న దీంట్లో వొకేషనల్ పరంగా చూసుకుంటే చూడండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ కడప. వీళ్ళు ఆఫర్ చేసేదేంటి? డిప్లొమా ఫార్మసీ, డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇలా వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. ఇంకా ప్రోగ్రామ్స్ చూడాలంటే వ్యూ మోర్ ప్రోగ్రామ్స్‌కి వెళ్తే మనకి ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ కడప దీంట్లో వాళ్ళు ఇచ్చే కోర్సులన్నిటి డీటెయిల్స్ ఇక్కడొస్తాయి. చూడండి. డిప్లొమా ఇన్ ఫార్మసీ, పోస్ట్ సెకండరీ ఇదేంటి ఫ్యాకల్టీ అంటే మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్, ఫార్మాస్ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ సైన్సెస్. కోర్స్ డ్యూరేషన్ ఎంత? 3 సంవత్సరాలు. వొకేషనల్, ఫుల్ టైమ్ మోడ్ అట్లా ఇంకా, ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వ్యూ డీటెయిల్స్ కొడితే ఆ డీటెయిల్స్ ఆ ప్రోగ్రామ్‌కి ఇంకా మీకు ఏమేమి ఉన్నాయి దాంట్లో జనరల్ ఇది ఇన్ఫర్మేషన్ పైనిచ్చారు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో, ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేముంది? సో,
సో అట్లాగే ఇంటేక్ ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు ఈ ఈ ఈ ఈ కోర్సుకి, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్డేట్ అక్కడ కనిపిస్తుందండి. అడ్మిషన్ ప్రాసెస్, కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు ఇలా ఏ కాలేజ్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా మీరు ఈ కళాశాల డైరెక్టరీలోకి వెళ్ళి మీరు ఏది కావాలనుకున్నా కానీ ఇక్కడ మీరు టైప్ చేస్తే మీకు ఆ కోర్సులు సపోజ్ ఫుడ్ టెక్నాలజీ అని టైప్ చేస్తే మీకు ఫుడ్ టెక్నాలజీ కాలేజెస్ అన్నీ వస్తాయి. కాలేజ్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ త్రిశూర్, వీళ్ళు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. ఓకే. అట్లాగే మాధవరం తమిళనాడు, చెన్నైలో వీళ్ళు బీటెక్ ఆఫర్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ పూనాలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అట్లా మనము ఇలా ఏ కోర్స్ అయినా కానీ చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూడాలంటే ఫుడ్ టెక్నాలజీ ఇది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తిరుపతి వాళ్ళు సర్టిఫికేట్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్, సర్టిఫికేట్ ఫుడ్ ప్రొడక్షన్ అది ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ గుంటూరు వాళ్ళు డిప్లొమా టెక్స్టైల్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. ఇట్లా మనకి ఈ ఈ ఏవేవైతే ఇట్లాంటి స్పెషలైజ్డ్ కోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పిహెచ్డి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వారు పిహెచ్డి లైవ్ స్టాక్ ప్రొడక్ట్ టెక్నాలజీ పిహెచ్డి ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ డైరీ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు. అట్లా వెంకటగిరిలో ఉన్న ఎస్పీకేఎం వాళ్ళు డిప్లొమా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆఫర్ చేస్తారు. ఇట్లా ఏ దీంట్లో హార్వెస్ట్ టెక్నాలజీ, ఇట్లా కాలేజెస్ వాళ్ళ డీటెయిల్స్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజ్. నేను పైన గవర్నమెంట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఓన్లీ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ చూపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఒకటి ప్రైవేట్ కాలేజ్ చూపిస్తుంది, మిగతా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ మాక్సిమం చూపిస్తున్నాయి. రైట్. అలాగే మనము ఇప్పుడు ఫస్ట్ మనం కెరియర్ ఏది కావాలి అని చూసుకున్నాము, ఆ కెరియర్ ఎలా ఉంటుంది అని చూసాము, ఆ కెరియర్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎంత సంపాదించగలము, ఎంత ఫీజు ఉంటుంది, అవన్నీ చూసాము. కళాశాల డైరెక్టరీలో ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి, దాని డీటెయిల్స్ ఏంటి, అవన్నీ మనం ఇక్కడ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి పరీక్ష డైరెక్టరీ. సో ఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది మనము ఈ ఈ ఈ థర్డ్ వెపన్ ఏదైతే ఈ మూడో అస్త్రం ఉందో స్టూడెంట్కి, దాంట్లో మనము డీటెయిల్స్ ఇచ్చున్నామండి. దీంట్లో మీకు చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ 3 మనము హైలైటర్స్ ఇచ్చామండి. ఈ 3 హైలైటర్స్ ఏంటంటే గ్రీన్ ఉంటే కనుక అనౌన్స్డ్ అండ్ ఓపెన్, అంటే ఇప్పుడు ఎస్పీజేఐఎంఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనే నోటిఫికేషన్ పడింది. సెప్టెంబర్ లాస్ట్ డేట్ 2021కి. ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి, అనౌన్స్డ్ అండ్ ఓపెన్. నిర్మా యూనివర్సిటీ ఎంబీఏది, యూసీడ్ వాళ్ళది, ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఇవన్నీ గ్రీన్ చూపిస్తున్నాయి చూడండి. అట్లాగే నెక్స్ట్ హైలైటర్ ఏంటంటే ఎల్లో బటన్ ఉంటే అనౌన్స్ చేశారు, ఆల్రెడీ అది క్లోజ్ అయిపోయింది, ఆ డేట్స్ అయిపోయి ఉన్నాయి. అట్లాగే రెడ్ హైలైటర్ ఉంటే కనుక ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ గ్రీన్ బటన్ ఉన్నవన్నీ మనకి ప్రోగ్రామ్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి. నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు మనం. ఈ ఎగ్జామ్స్ అన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక్కటి మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. నిర్మా యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏది 2021కి నోటిఫికేషన్ ఇచ్చారు సెప్టెంబర్లో. దీని డీటెయిల్స్, వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్కి ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చూడండి ఇక్కడ. సో వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, జనరల్ యూనివర్సిటీ, నిర్మా యూనివర్సిటీ అనేది ఇది రూరల్ మేనేజ్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీ అండి. దీంట్లో ఏమేమి మేజర్గా వాళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రైట్, ఎన్ని మంత్స్ ఉంటుంది, ఏమేం కావాలి వాళ్ళకి, 10+2+3 ఆర్ ఈక్వలెంట్ కావాలి వాళ్ళకి, 50% అగ్రిగేట్ ఉండాలి, ఎలిజిబిలిటీ చూపిస్తున్నాము. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది వీళ్ళది, వీళ్ళ దీంట్లో అడ్మిషన్ కావాలి అంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాము.
తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దాని ఫీ ఎంత, ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రైట్. తర్వాత వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 60 మార్క్స్ ఇస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 20 మార్క్స్, 20%. థీమ్ డెవలప్మెంట్ అండ్ ప్రెజెంటేషన్ 10%. సో ఇలా దీన్ని బట్టి వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ఏమేం కావాలి, వెయిటేజెస్, మన క్వాలిఫికేషన్ వెయిటేజెస్, ప్రీ ఫైనల్ గ్రాడ్యుయేషన్ ఎంత పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు, 12th క్లాస్ మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వెయిట్ ఇస్తున్నారు, 10th క్లాస్ మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ఆఫర్ ఏంటి, రైట్. అడ్మిషన్స్ ఆర్ ఆఫర్ ఆన్ మెరిట్ అరైవ్డ్, ఇవన్నీ ఆ ప్రాసెస్, దాని సీట్లు ఎన్ని ఉన్నాయి, అవైలబుల్ సీట్స్, జనరల్ కేటగిరీలో ఎన్ని, ఎన్ఆర్ఐ వాళ్ళది ఎన్ని, టోటల్ ఇంటేక్ ఎంత, హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేయాలనుకుంటే దానికి ఇదెంత. ఓకే, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇక్కడ ఇచ్చున్నాం. అప్లికేషన్ ఫీజు ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి. ఇక్కడ చూడండి, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా, మళ్ళీ వాళ్ళు గూగుల్లో వెతుక్కోకుండా అప్లికేషన్ ప్రొసీజర్ అప్లై చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా నిర్మా యూనివర్సిటీ సైట్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, management.nirmauniversity.ac.in వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ లోకి డైరెక్ట్ గా ఇది లింక్ అయిపోయి ఉంటుంది. సో ఇంత డీటెయిల్డ్ గా మనము ఒక స్టూడెంట్ ఎగ్జామ్ కి వెళ్ళటానికి, అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంత ఇన్ఫర్మేషన్ మనము ఒక స్టూడెంట్ కి ఇక్కడ ఈ పరీక్ష దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళకి ఒక పాత్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అన్న దగ్గర ఆగిపోకూడదు అని మనము ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం దీంట్లో పొందుపరిచి కంప్లీట్ డీటెయిలింగ్ ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చూపిస్తున్నాను కానివ్వండి. వాళ్ళు కనుక తెలుగు కావాలి అనుకుంటే వాళ్ళు ఆ తెలుగు లాంగ్వేజ్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మనము ఇచ్చాము. వాళ్ళకి ఇంగ్లీష్ అంత తొందరగా అర్థం కావట్లేదు అంటే వాళ్ళు నా కెరియర్ ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ముందర వాళ్ళు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది వాళ్ళకి ఫస్ట్ స్క్రీన్లోనే కనిపించేస్తుంది. సో తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఒడియా, మలయాళం, ఇన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ సమాచారాన్ని దే కెన్ గో త్రూ ఇట్ అండి. సో ఇది మూడో హస్త్రం. థర్డ్ వెపన్ మనకి పరీక్షా డైరెక్టరీలో మనము ఇప్పుడు ఇంతవరకు విన్నాం. సరే, పరీక్షలు కూడా ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేది తెలిసిపోయింది. దెన్ వాట్ ఆర్ ఆల్ ద స్కాలర్షిప్స్. ఫోర్త్ మేజర్ మనకి అస్త్రం ఏంటంటే స్కాలర్షిప్లు, పోటీ పరీక్షలు, ఫెలోషిప్స్ ఏమన్నా కావాలి అంటే కనుక వాళ్ళు ఈ ఫోర్త్ వెపన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ స్కాలర్షిప్స్ లో కూడా మనం అక్కడ వాళ్ళకి 3 హైలైటర్స్ ఇచ్చాము. గ్రీన్ ఉంటే అనౌన్స్ చేసి ఓపెన్ ఉంది, ఎల్లో ఉంటే అనౌన్స్ చేశారు కానీ దీని డేట్స్ అయిపోయాయి, రెడ్ కలర్ లో ఉంటే గనక ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇది గ్రీన్ ఉంటే ఓపెన్ ఉంది, ఎల్లో ఉంటే క్లోజ్ అయిపోయినట్టు, రెడ్ ఉంటే ఇంకా అనౌన్స్ చేయలేదు అని. దీంట్లో కూడా మీరు చూస్తే సేమ్ అవే డీటెయిల్స్, ఎంత డీటెయిల్ మనం పరీక్షలకి మనం పొందుపరిచామో అంత డీటెయిల్స్ కూడా మనం స్కాలర్షిప్స్ కూడా ఇచ్చాము. చూడండి, ఇప్పుడు మనం సీతారాం జిందాల్ స్కాలర్షిప్స్ గురించి చూస్తున్నాము. దాన్ని క్లిక్ చేశాను, ఇది ఇంకా ఓపెన్ లో ఉంది. సో ఎవరెవరు క్వాలిఫికేషన్, దీనికి ఎవరెవరు వాళ్ళు స్కాలర్షిప్లు ఇస్తారు. హూ వాంట్స్ టు పర్స్యూ స్టడీస్ ఆఫ్టర్ 10th, దే ఎవరైతే 10th తర్వాత వాళ్ళకి స్టడీస్ ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు, ఒక్కొక్క కేటగిరీ ఉంది వీళ్ళకి. కేటగిరీ ఏలో 11th and 12th క్లాస్ వాళ్ళకి, కేటగిరీ బిలో ఐటీఐ స్టూడెంట్స్కి, కేటగిరీ సిలో ప్రొఫెషనల్ కోర్స్ కాకుండా ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, లైక్ బిఏ, బీకామ్, బిఎస్సి ఇది చేస్తున్న వాళ్ళకి, ఎకనామిక్స్ చేస్తున్న వాళ్ళకి, బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళకి మేజర్గా వీళ్ళు దే విల్ గివ్ ఇన్ కేటగిరీ సి. అమ్మాయిలకైతే 1000 రూపాయలు, అబ్బాయిలకైతే 800. ఎట్లా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే ఎంత, అన్మ్యారీడ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఎంత, ఇట్లా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మనము ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ చూడండి, కేటగిరీ డి కూడా ఉంది దీంట్లో. కేటగిరీ డి డిప్లొమా కోర్సెస్కి. సో
అమ్మాయిలకైతే ఎంత, అబ్బాయిలకైతే ఎంత, కేటగిరీ ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కోర్సెస్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు. సో అట్లా గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళకి, పీజీ చేస్తున్న వాళ్ళకి, సో ఈ వాళ్ళ అమౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక్కొక్క కేటగిరీలో ఏంటి మీ కోర్సు ఏం తీసుకోబోతున్నారు, దానికి ఎలిజిబిలిటీ పర్సంటేజ్ మార్క్స్ ఎంత కావాలి అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలా ఒక్కొక్క కేటగిరీకి వాళ్ళకి ఏం కోర్సు, ఏ కేటగిరీ ఏం కోర్సు, ఎంత పర్సంటేజ్, వాళ్ళకి మినిమం కావాల్సిన పర్సంటేజ్. అట్లాగే అదర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్స్ ఏం చూస్తారు. సీతారాం జిందాల్ ఫౌండేషన్ వాళ్ళకి ఏంటి అంటే ఎవరైనా కానీ 4 లక్షలు పర్ యానం ఉన్న వాళ్ళు, శాలరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్. అట్లా అప్లికేషన్ ఫీజు ఎంత, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, దీనికి నేను అప్లై చేయాలి అంటే ఎక్కడ అప్లై చేయాలి, ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. ఇది లింక్ క్లిక్ చేస్తే సీతారాం జిందాల్ ఫౌండేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళకి ఇది అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. మన మన ఈ అస్సాం నుంచి వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళకు ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు ది సీతారాం జిందాల్ ఫౌండేషన్ స్కాలర్షిప్. ఇట్లాగే మన ఏపీ కూడా ఉన్నాయండి. దీంట్లో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31 డిసెంబర్ 2020 వరకు అప్లికేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా స్టూడెంట్ ఇక్కడే లింక్ క్లిక్ చేస్తే ఆ సీతారాం జిందాల్ ఫౌండేషన్కి ఇది సైట్, ఇట్ విల్ టేక్ దెమ్. సో మనకి ఈ సైట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏ కెరియర్ కావాలనేది చూస్ చేసుకోవచ్చు, ఏ కాలేజ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు పరీక్షలు ఉన్నాయి అనేది మిస్ కాకుండా వాళ్ళకి ఇక్కడ మనము పరీక్ష డైరెక్టరీలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము. అట్లాగే స్కాలర్షిప్లు ఏమేమి ఉన్నాయి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడుంది అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 4 అస్త్రాలతోటి స్టూడెంట్ అనేవారు ఎక్కడ ఆగకుండా ఆ కెరియర్స్ గనుక వారు అంటే ఫోకస్డ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేసి వొకేషనల్ కానీ ప్రొఫెషనల్ కోర్స్ కానీ తీసుకొని ఇఫ్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మనము మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లకి ఇవ్వగలిగింది. సో ఫెంటాస్టిక్ సైట్ అండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు మీ చాట్లో టైప్ చేయండి, రైట్. కానీ మీ ప్రతి ఒక్క స్టూడెంట్కి స్టూడెంట్ ఐడి వాళ్ళకి ఇచ్చి స్టూడెంట్ని ఇది యూజ్ చేయమని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.